మొత్తం సృష్టిని చేసి, జీవులన్నిటినీ చేసి, జీవరాశులన్నిటినీ చేసి, ఈ జీవరాశులన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చేశారట? మనిషికి అధికారం ఇచ్చారట. ఎవరిచ్చారట? దేవుడిచ్చాడట. అదే చెప్తున్నాడు క్లియర్గా. ఇది నాస్తిక ప్రపంచం నమ్ముతుందా అంటే నమ్మదు. ఎందుకంటే వాళ్ళు మేము పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అంటారు. కానీ దైవ సంతానంగా, దేవుని పిల్లలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, సత్యవాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి పిల్లలుగా మనం నమ్ముతున్నాం. అదేంటంటే, నిజమే ప్రభువా, నీవు మమ్మల్ని సృష్టించి, తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించి, నీ పోలికలో, నీ స్వరూపంలో మమ్మల్ని కని, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని కని, ఆ స్థాయిలో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి సర్వ సృష్టి మీద, సకల ప్రాణికోటి మీద నీవు మాకు అధికారం ఇచ్చావు కనుక ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఒకవేళ నీవే గనుక మాకు అధికారం ఇచ్చి ఉండకపోయినట్లయితే ఈ భూమి మీద అన్ని జీవుల్లో మేము ఒక జీవం అయ్యేవాళ్ళం తప్ప ఈ జీవులన్నిటి మీద మేము ఏలికలుగా, అధికారులుగా ఉండేవాళ్ళం కాదు.